హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు నుంచి మనకి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో క్లర్క్ జాబ్స్, లైబ్రరీ జాబ్స్ చాలా ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఒక్కో జాబ్ గురించి చెప్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ అనమాట ఒక పోస్ట్ అనేది ఉంది. అసిస్టెంట్ లైబ్రరీయన్ ఒక పోస్ట్ అనేది ఉంది. లోయర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసినైతే 4 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మనకి 3 ఉన్నాయి. లైబ్రరీ అటెండెంట్ వచ్చేసినైతే మనకి 2 ఉన్నాయి. అండ్ ల్యాబొరేటరీ అటెండెంట్ ఒకటి ఉంది. హాస్టల్ అటెండెంట్ 2 ఉన్నాయి. టోటల్గా 14 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి. ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ వచ్చేసినైతే మీరు మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మీరు డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఉండాలి. మీరు బీటెక్ కానివ్వండి లేదా డిగ్రీ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సంబంధించి కోర్సు చేసి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బీటెక్లో అండ్ లేదా ఎంటెక్లో మాస్టర్స్లో కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కిందికి రండి. కిందికి వస్తే అసిస్టెంట్ లైబ్రరీయన్ అనమాట. ఇది కూడా 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. 55% స్కోర్ అనేది ఉండాలి. అండ్ యూజీసీ నెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే లోయర్ డివిజనల్ క్లర్క్ అనమాట. ఇది 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ లేదా హిందీ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. ఇది వచ్చేసినది మనకి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత లైబ్రరీ అటెండెంట్ అనమాట. దీనికి సంబంధించి కూడా 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలి. సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది ఉండాలి, లేదా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ అనమాట. దీనికి సంబంధించి మీరు 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సైన్స్లో అంటే బైపీసీ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత హాస్టల్ అటెండెంట్ అనమాట. ఇది కూడా 32 ఇయర్స్ అండ్ 10th క్లాస్ అనేది మీరు పాస్ అయ్యి ఉండాలి. అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసినైతే మనకి 31/10 అనమాట. ఈలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడుకి పంపించాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫాము, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది. మీరు నవంబర్ 10 లోపు మీరు ఈ యూనివర్సిటీకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసినైతే 750 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు అయితే ₹1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇదండి మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు సంబంధించినటువంటి నాన్ టీచింగ్ జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.